రాజకీయ నాయకుల ఓట్లు డబ్బు ఆశకు నిరుపేదల కష్టార్జితం నేలమట్టమైంది. అనంతపురం నగరంలో కొంతకాలంగా చెరువులో అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారు. వీరికి స్థానిక కార్పొరేటర్తో పాటు మరికొందరు అండగా నిలిచారు. రెవెన్యూ జలవనరుల శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నా పెడచెవిని పెట్టి నిర్మాణాలు చేశారు. వీటిని తక్షణమే తొలగించాలని కలెక్టర్ ఆదేశించడంతో అధికారులు కూల్చివేతలకు ఉపక్రమించారు. ఎవరో చేసిన పాపానికి పేదలు రోడ్డున పడ్డారు. తమ ఇళ్లను వదిలేయాలని స్థానికులు వేడుకున్నా అధికారులు కూల్చివేతలు కొనసాగించారు. అనంతపురంలోని విజయనగరం చెరువు ఆక్రమణల తొలగింపు వివాదాస్పదంగా మారింది. రాజకీయ నాయకులు స్థానిక కార్పొరేటర్ అండగా నిలవగా కొందరు చెరువును ఆక్రమించి పక్కా ఇళ్లు నిర్మించారు. మరికొందరు నాయకులు పేదల నుంచి సొమ్ము దండుకొని ఆక్రమణలకు సహకరించారు. చెరువులో నిర్మాణాలు చేపట్టరాదని అధికారులు చాలాసార్లు హెచ్చరించినా తమకు రాజకీయ నేతలు అండగా ఉంటారనే ధోరణితో పేద మధ్యతరగతి వర్గాలు అప్పుచేసి ఇళ్లు నిర్మించుకున్నారు. చివరకు ఆక్రమణలను తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. అధికారులు ఇళ్లను కూల్చివేసేందుకు యంత్రాలతో రాగా వీరికి స్థానిక తెదేపా కార్పొరేటర్ ఉమామహేశ్వర అడ్డుపడ్డారు. పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇళ్లను నిర్మించుకున్న పేదలు కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు. ఎమ్మెల్యే సార్ కూడా వచ్చారు, అదేమన్నాడు వేసుకోండి. ఆర్టీఓ కూడా చెప్పిపోయినారు సార్, మీరు ఇంత హద్దు ఏర్పరచుకొని ఈ హద్దుకు మించి పోవద్దండి అని. సముద్రం ఎంఆర్ఓ కూడా వచ్చి చెప్పిపోయినాడు. అసలు రోజు మమ్మల్ని నాశనం చేసేసారు సార్. నాకు భర్త లేడు సార్, మా అత్త ఒక్క నెల కూడా ఇంట్లో పెట్టుకోలేదు. 8 నెలలు నేను చెట్టు కింద ఉంటే అన్న చూసి నీకు స్థలం ఇస్తాను పాప వేసుకో అని ఉంటే వేసుకున్నాను నేను ఇల్లు. ఇప్పుడు నాకు ఆ ఇల్లు కూడా లేకుండా చేస్తే నేను నా పిల్లలకి వేసుకొని ఎక్కడ పోవాలి? మేము వేసుకున్నాం. ఉమా మహేష్ అన్న బీదోళ్ళకి ఇచ్చినాడు, డబ్బులకైతే అమ్ముకోలే. కాకపోతే మేమందరము తాళ్ళ బుట్లు తాకట్లు పెట్టి కట్టుకున్నాం. 3 లక్షల వరకు అయింది. ఇది పరంపోక స్థలంలోనే చెరువు అని మేము కట్టించుకున్నాం సార్. మా బిడ్డలు చదువుకున్న పిల్లలు వాళ్ళకు కూడా స్కూల్ ఫీజులు ఇవ్వకుండా మేము కట్టుకున్నాం సార్. కట్టుకొని తెల్లారి 6 గంటలకే బెటాలు దింపి మమ్మల్ని ఇంత నాశనం చేస్తున్నాడు సార్. మేమేం చేయాలా? వాకెండ్లు కనీసం ఒక మాట చెప్పాలి కదా. మీరు వాకెండ్లు బిక్కుంటారు, కిటికీలు బిక్కుంటారు, రేకులు బిక్కుంటారు, ఉండకూడదు అని చెప్పాలి కదా సార్. కనీసం ఒక కిటికీలో ఒక కడ్డీ కూడా కోకుండా ఉన్న ఉట్టుపాలుగా పాల్గొంటున్నారు. ఎంత పట్టాలు లేకుండా భూములు అయితే మాత్రం అంత పగులు కొట్టి హక్కు ఎవరు ఇచ్చింటారు సార్? అవన్నీ సొంతమే కదా సార్. మాకు ఈ భూమి సొంతం కాదు, తెచ్చుకోండి ప్రతి మెటీరియల్ మాకు సంబంధమే కదా సార్. దాదాపు 200కు పైగా ఇళ్లు చెరువులో అక్రమంగా నిర్మించారు. నెల రోజుల కాలంలో అక్కడ పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేశారు. వీటికి విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సౌకర్యం కల్పించారు. దీనిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులో నిర్మాణాలు వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే ఇళ్లు కూల్చేసే చర్యలకు యంత్రాంగం పూనుకుంది. చెరువుకు నీరు ఇస్తే ఇళ్లన్నీ ముంపునకు గురవుతాయని ముందే హెచ్చరించినా నిర్మాణాలు చేశారని అధికారులు తెలిపారు. ముందు ఇబ్బంది పడతారనే ఆక్రమణలు కూల్చేస్తున్నట్లు చెప్పారు. చెరువుల పరిరక్షణ ఈ ఇంప్రూవ్మెంట్స్ వర్క్స్ చేస్తున్నప్పుడు మేము గమనిస్తున్నాము. మొదటి నుంచి కూడా మేము ఇది పోలీసు రెవెన్యూ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాము. వీళ్ళందరినీ కూడా మేము వాళ్ళకి చెప్పి బాబు చేయకూడదు, నెక్స్ట్ ఇయర్ ఈ వాటర్ వస్తే ఇమ్మీడియట్గా చెరువుకు నీళ్ళు ఇద్దామనే ఉద్దేశంలో కూడా ఉన్నాము. అటువంటి పరిస్థితుల్లో చెరువు లోపల కనుక FTL లోపల ఎవరైనా నివాసం ఏర్పరచుకుంటే మళ్ళీ రేపు పొద్దున వాళ్ళకి ముంపు ప్రాబ్లం ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము రెవెన్యూ వారి దృష్టికి తీసుకొస్తే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరినీ ఇమీడియట్గా వారిని తొలగించండి, మనం చెరువుని పరిరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినలేదు. ఇక్కడ కొందరి ఇన్వెస్టిగేషన్స్ తోటి కంటిన్యూస్గా ఈ విధంగా జరిగింది. అతి తక్కువ కాలంలో జనరల్గా ఇటువంటి కాలనీలు ఇవన్నీ ఏర్పడాలంటే దాదాపుగా 2-3 ఏళ్ళు పడుతుంది. బట్ వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 1 month or 2 months లోపలనే ఇవన్నీ ఇప్పుడు అయ్యాయి. మాటల నుంచి పెడచెవిన పెట్టేసి ఇక్కడ కట్టుకోవడం జరిగింది. నోటీసులు కూడా అందరికీ ఇచ్చాము. 2 వర్గాల మధ్య పోరులో తాము బలయ్యామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో అన్ని చోట్ల ఉన్న ఆక్రమణలు తొలగించి అధికారులు నిజాయితీ నిరూపించుకోవాలని కోరుతున్నారు.